సార్ గారికి మతి పోయినట్టుంది. తను దేని గురించి వాదిస్తున్నాడో తనకే క్లారిటీ లేదు. ఏదో ఒక విధంగా నా క్లయింట్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేయించాలనే తపన కనిపిస్తోందే తప్ప నాకైతే లాజిక్ కనబడ్డం లేదు. అబ్జెక్షన్. కూర్చోవయ్యా. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ వశిష్ఠ, యూ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డబ్బు, సెక్స్ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కావాలి. కానీ వాటి గురించి తపన పడితే మాత్రం నీచంగా చూస్తుంది సమాజం. అలా బలైపోయిన వాళ్లలో ఒకరే నా క్లయింట్ రాజ్ కుమార్. ఇందులో ఫస్ట్ కల్ప్రిట్ సోషల్ మీడియా. దాని ఊపందుకున్నాకే మొదలైంది దరిద్రం. పోస్టు పెట్టే ప్రతి వాడు లాయరే, కమెంట్ పెట్టే ప్రతి వాడు జడ్జే, ప్రతి ఇల్లు ఒక కోర్టే. ఫేమస్ అవడమైతే చిటికలో పని. వీడియోలు టిక్ టాకులతో ఆపేస్తే బాగుండేది. కానీ మగాళ్ళని ఎదవల్ని చెయ్యడం, మొగుళ్ళని రేపిస్టులను చెయ్యడం చాలా కామన్ అయిపోయింది. కోర్టు దాకా వచ్చే పనులన్నీ ఒక్క ట్వీట్తో అయిపోతున్నాయి. యువర్ ఆనర్, ఇంతకు ముందు మనం ఎన్ని సో కాల్డ్ మ్యారిటల్ రేప్ కేసులు విన్నాం? తక్కువ. ఎందుకంటే వైవాహిక బంధానికి మన జనరేషన్ వాళ్ళు ఇచ్చే వాల్యూ అలాంటిది. అది వాల్యూ కాదు సార్, భయమంటారు దాన్ని. తోటి లాయర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చెయ్యకూడదని తెలీదా నీకు? మిస్టర్ వశిష్ఠ. ఎన్నో కేసు వశిష్ఠ. ఎన్నో కేసు వశిష్ఠ గారు, ప్లీజ్ కంట్రోల్ ఎన్నో కేసు తెలుసా? 50. మీరు కోర్టు రూల్స్ అతిక్రమిస్తున్నారు. సీనియర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. కూర్చో కూర్చో. వశిష్ఠ గారు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. పెళ్ళనేది రెండు జీవితాల మధ్య జరిగే అగ్రిమెంట్. ఈ కాలం పిల్లలకి దాని వెల తెలిసే గాని విలువ తెలిసి చావడం లేదే. ఇద్దరు పిల్లల తండ్రిగా మీకు తెలియని విషయం కాదు ఇది. యువర్ ఆనర్, ఇంతకు ముందు ఎందుకు ఇన్ని ఆరోపణలు రాలేదు? ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం అలాంటిది. అది వాళ్ళు ఒక బంధానికి ఇచ్చే విలువ. ఇద్దరు మనుషులు కలిసి బతికేటప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజం. ఒకరికి ఒకసారి కావాలనిపిస్తుంది, ఇంకొకరికి వద్దనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ ని రివర్స్ చేసి చూద్దాం. భార్య కావాలి అని అడిగినప్పుడు భర్త గాని నిరాకరిస్తే వాడికి ఐ రిపీట్ యువర్ ఆనర్, ఇది పచ్చి భూతు కాదు, పచ్చి నిజం. పేరు పెట్టి డైవర్స్ తీసుకోవడం మనం చాలా చూసాం. అది ఈ జనరేషన్ మెంటాలిటీ. ఇప్పుడు చెప్తున్నాను, 40-50 ఏళ్ల మధ్యలో ఉన్న ఎవరైనా ఈ కేసుకి సాక్షులే. వాళ్ళు వచ్చి మేం కూడా ఇలాగే వైవాహిక అత్యాచారానికి లోనయ్యామని నా ముందు నిరూపించగలరా? లేదు. విత్తనమంత సమస్యని చెట్టంత చూపిస్తున్నారు వీళ్ళు. రాజీతో పోయేదాన్ని రాజ్యాంగం దాకా తీసుకొచ్చి ఒక రెప్యూటెడ్ డాక్టర్ పరువు తీసి కోర్టు సమయం వృధా చేసిన ఈ కేసుని కొట్టివేయాలని మనస్ఫూర్తిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట యువరానా, తప్పే. ఫ్లవర్ వాస్తో దాడి చేసింది నా క్లయింట్ రాజ్ కుమార్ చేసింది తప్పే. దానికి కోర్టు వారు ఎంత ఫైన్ విధించినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఐ రెస్ట్ మై కేస్ హియర్ యువర్ ఆనర్. మిస్టర్ విశ్వ, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ముందుగా ఇంటరప్ట్ చేసినందుకు అందరి ముందు మీకు ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మిస్టర్ విశ్వ, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అర్థమైంది సార్. మ్యారిటల్ రేప్.
వైవాహిక అత్యాచారం అనే దాని గురించి మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది సార్. ఒక అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లుంటే కనీసం 4 ఫ్లాట్లలో జరిగే ఒక కామన్ నేరం సార్ ఇది. ప్రపంచం మొత్తంలో ప్రతిరోజు ఒకే మనిషి మీద మళ్ళీ మళ్ళీ ఒక వ్యక్తి చేసే గలీజ్ నేరం సార్ ఇది. ఒక్క నిర్దోషికి కూడా మనం అన్యాయం జరగొద్దని చెప్పి చదువుకున్నాం కదా సార్. దాంట్లో అకార్డింగ్ టు లా రాసి పెట్టలేదు కదా. ఎలాగో ప్రతి ఇల్లు కోర్టు చెప్పి సార్ గారు సెలవిచ్చారు కదా. పబ్లిసిటీ కోసం కాపురాలు కూల్చే వాళ్ళు 10లో ఉంటారేమో. ఈ జరుగుతున్న దరిద్రాన్ని బయటకి చెప్పుకోలేక నా ఇంటి పరువు ఏమవుద్ది, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా చుట్టాలు ఏమనుకుంటారు అని చెప్పి బయటికి చెప్పకుండా నక్కి నక్కి ఇంట్లో కూర్చుంటున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు సార్. 1000 మంది. ఇంత పెద్ద సమస్యను అర్థం చేసుకోలేని సమాజంలో బతుకుతున్న విక్టిమ్ని సార్ నేను. ఇలాంటి ఎంతో మంది ఆడపిల్లలు వచ్చి వాళ్ళ కథల్ని చెప్తుంటే విని ఏం చేయలేకపోతున్న విట్నెస్ సార్ నేను. ఏదో పీకెత్తాం ఏదో చేసేద్దామని చెప్పి 5 ఏళ్ళు లా చదివిన లాయర్ సార్ నేను. అందుకే ఇప్పుడు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా సార్. ఎన్ని నెలలు టార్చర్ పెట్టిండు సార్ మహదీన్ వాడు. పూజ గదిలో ఉంటే వదలలేదు, పీరియడ్స్ ఉంటే వదలలేదు, సంఖ్యలు కట్టేసి రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని కోర్టు వరకు వస్తే ఫ్లవర్ వాస్ కి ఫైన్ కడతా అంటున్నారు సార్ వీళ్ళు. ఎమోషనల్ గా మాట్లాడేసి కేసుని డైవర్ట్ చేస్తే పని అయిపోద్దా? తోటి లాయర్ మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయొద్దని తెలియదానికో. కూర్చోండి, కూర్చో. ఏయ్, ఎవరది? ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ విశ్వ, యూ కంటిన్యూ. యువర్ ఆనర్, ఈరోజు కోర్టు చరిత్రలో ఎప్పుడు జరగంది ఒకటి జరిగింది యువర్ ఆనర్. ఎవరిని ఇంట్రోగేట్ చేయలేదు. ఒక జరిగిన క్రైమ్కి జడ్జితో సహా 50 మంది సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. ఒక లాయర్ బోన్లో నించొని మాట్లాడాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ కోర్టు చరిత్రలో ఎప్పుడు ఇది జరగలేదు అని మాట్లాడతాం యువర్ ఆనర్. మీరే ఒక ప్రెసిడెంట్ సెట్ చేయండి. ఎంతో మంది నలిగిపోతున్న వాళ్ళకి ఒక హోప్ ఇవ్వండి. దీనికి ఎవరు శిక్ష చేస్తారులే అనుకునే ప్రతి ఒక్కొక్కడికి ఒక భయాన్ని ఇవ్వండి యువర్ ఆనర్. కోర్టు గెలుపు మెట్లెక్కొచ్చిన ఓ మంచోడిని గెలిపించడంలో లేదు, ఇంట్లో కూర్చున్న చెడ్డోడికి కూడా భయాన్ని పుట్టించడంలో ఉంది. వశిష్ఠ గారు, మీరు ఇంకా రేప్తో పోల్చొద్దని చెప్పారండి. నన్ను అడిగితే రేపే బెటర్ సార్. అట్లీస్ట్ రేప్ జరిగిన తర్వాత విక్టిమ్ వెళ్ళి నెక్స్ట్ డే కల్ప్రిట్ మీద కేసు వేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఆ నెక్స్ట్ డే అదే విక్టిమ్ వెళ్ళి అదే కల్ప్రిట్కి దోసలేస్తుంది సార్. The judgment will be passed in the next hearing. Thank you, Your Honor.